నంద్యాల పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆటోనగర్ యూనియన్ సభ్యులతో కలిసి మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. యూనియన్ ప్రెసిడెంట్ జాకీర్ బాధితుల వద్ద డబ్బులు తీసుకుని వారి స్థలాలు చూపించలేదని బ్రహ్మానందరెడ్డి ఫైర్ అయ్యారు. ఆటోనగర్ వాసులకు న్యాయం జరిగే వరకు పోరాడతానని ఆయన స్పష్టం చేశారు. వెంటనే జాకీర్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆటోనగర్ వాసులకి న్యాయం జరగాలని చెప్పేసి గత కొన్ని రోజులుగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి మేము ట్రై చేస్తూనే ఉన్నాం. రోజు కలెక్టర్ గారిని కలిసాము, ఎస్పీ గారిని కలిసాము, చంద్రబాబు నాయుడు గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు, జరుగుతూ ఉంది. కానీ ఇప్పటికీ దాదాపుగా 30 మంది దగ్గర వాళ్ళకి స్థలాలు కేటాయిస్తామని చెప్పేసి గతంలో ఉన్న వాళ్ళు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, పాత ప్రెసిడెంట్, వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని ఇప్పటికి కూడా స్థలాలు కేటాయించలేదు. దాని గురించి చీటింగ్ కేసు పెట్టండి అని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఈ రోజు పర్సనల్ గా వెళ్ళి రిక్వెస్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే మీకు అసలు ఎప్పుడు కమిటీ ఫామ్ అయింది, మీకు ఎందుకు కేసులు పెట్టాలా, మీరు అప్పటి నుంచి ఏం చేస్తున్నారు అనే క్వశ్చన్లు అడుగుతూనే ఉన్నారు. లాస్ట్కి పోయి మీ మీదే కేసులు పెడతాము అనే పరిస్థితిలో ఈరోజు మేము అనిపించుకోవాల్సి వస్తుందా? గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఏ తప్పులు చేయకపోయినా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నామన్న కారణంతో మా మీద 3-4 కేసులు పెట్టినారు. ఈ రోజు తప్పు చేసినారు అని చెప్పేసి సాక్ష్యాలతో చూపిస్తా ఉంటే ఈరోజు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి మా మీద రిటర్న్ కేసులు పెడతామని చెప్పడం కూడా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిగా ఉంది. ఈరోజు ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టింది ఈ రోజు ఇక్కడ నుంచి లేసే ప్రసక్తే లేదు. ఈ రోజు ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేయాలా, వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. 2014 నుంచి మా ఆటోనగర్ లో చాలా అక్రమాలు జరిగినాయి. ఆ విషయమై మేము సిఐ గారికి గత సంవత్సరం నుంచి మేము ఫిర్యాదు చేస్తున్నాము. సారు ఫిర్యాదు తీసుకోవడం లేదు. ఈ రోజు కూడా తాస్కారం చేస్తున్నారు. అందుకనే మేము ఈ ధర్నా కూర్చోవాల్సి వచ్చింది. మా దాంట్లో చాలా అక్రమాలు జరిగింది. మేము విత్ ప్రూఫ్లతో సహా చెప్తున్నాం. గతంలో కూడా మీడియా సభ్యుల ముందు అందరి ముందు కూడా తెలియజేశాము, పేపర్లు కూడా చూపించాము. ఇన్నాళ్ళు చూపిస్తున్నా కూడా మాకు న్యాయం జరగట్లేదు. అందుకోసం ఈ రోజు మేము రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. దయచేసి మాకు న్యాయం చేయాలని చెప్పి కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని అందరినీ కోరుకుంటున్నాము. మాకు సాయం చేస్తున్న భూమా బ్రహ్మానందరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ప్రెసిడెంట్ వచ్చేసి జాకీర్, పాపా సాహెబ్ జాకీర్, వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ హనీఫ్, సెక్రటరీ జాకీర్ హుస్సేన్, ట్రెజరీ యూసఫ్, ఈ నలుగురు కలిసి చాలా మోసాలు చేశారు. స్థలాలు కూడా వర్కర్కి రావాల్సిన స్థలాలు వాళ్ళు కబ్జాలు చేసుకుని ఉన్నారు. ఏమన్నా కనీసం 12 ఏళ్ల నుంచి లెక్కలు లేవు, అకౌంట్ లేదు, అడిగితే బెదిరింపులు చేస్తున్నారు. మేము అడిగేది న్యాయం చేయమంటున్నాం. రోజు ఆటోనగర్ వాసులకి న్యాయం జరగాలని చెప్పేసి గత కొన్ని రోజులుగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి మేము ట్రై చేస్తూనే ఉన్నాం. రోజు కలెక్టర్ గారిని కలిసాము, ఎస్పీ గారిని కలిసాము, చంద్రబాబు నాయుడు గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు, జరుగుతూ ఉంది. కానీ